చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని తప్పితిన్, మనుషే చాలన్నీయును స్థిరమనుచూని మనశ్శాంతి కోల్పోతీని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితి, ప్రాణంబు నాలోనున్నప్పుడే నీ పాదంబుల్ నే పట్టితిన్, పాదంబుల్ నే పట్టితిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు, ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క 21 దినాల ప్రార్థన ఉపవాస దినాలలో జరిగించబడుతున్నటువంటి ఈ యొక్క కుటుంబ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ ఆహ్వానము, వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ఆహ్వానం. ఈ దినము అనగా 12వ తారీఖు, మార్చి 12వ తారీఖు, గాడ్ ఆన్సర్స్ ప్రేయర్, దేవుడు ప్రార్థనలకు జవాబునిచ్చినటువంటి అంశంపై వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో ఏర్పాటు చేయబడినటువంటి వారు రెవరెండ్ డాక్టర్ ఎల్కే మృత్యుంజయ గారు. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. పేరు తెలియని ఒక వ్యక్తి తన అనుభవాన్ని ఇలా రాసుకున్నాడు. నేను దేవుణ్ణి శక్తి ఇమ్మని అడిగాను, ఆయనేమో నాకు కష్టాలు ఇచ్చాడు. బహుశా అలా నన్ను దృఢపరుద్దామనేమో. నేను దేవుణ్ణి జ్ఞానం ఇమ్మని అడిగాను, ఆయన నాకు చిక్కు సమస్యల్ని ఇచ్చాడు. వాటిని సాధిస్తూ జ్ఞానం పొందుకోమనేమో. నేను దేవుణ్ణి సంపద ఇమ్మని అడిగాను, ఆయన నాకు తెలివి కండబలం ఇచ్చాడు. వాటిని వాడి సమకూర్చుకొని మని ఆయన ఆలోచనేమో. నేను దేవుణ్ణి ధైర్యం ఇమ్మని అడిగాను, ఆయన నాకు ప్రమాదాలు సవాళ్ళు ఇచ్చాడు. వాటిని అధిగమిస్తూ
ప్రోగు చేసుకోమనేమో. నేను దేవుణ్ణి అనుకూలతలు ఇమ్మని అడిగాను, ఆయనేమో నాకు అవకాశాలు ఇచ్చాడు. వాటిలోనే నాకు కావలసినవి నేను వెతుక్కోవాలేమో. నేను అడిగింది ఏదీ దేవుని నుండి పొందుకోలేదు, కానీ నాకు అవసరమైనదంతా ఆయన నాకు ఇవ్వకుండా ఉండలేదు. ఐ రిసీవ్డ్ నథింగ్ ఐ వాంటెడ్, బట్ ఐ రిసీవ్డ్ ఎవ్రీథింగ్ ఐ నీడెడ్ అంటాడు. ఎంత మంచి ఆలోచన! ప్రార్థన గురించిన ఒక స్పష్టమైన సత్యాన్ని అందులో నుండి మనం నేర్చుకోవచ్చు. నా మట్టుకు నేను ఎన్నో ఏళ్లుగా బైబిల్ చదువుతూ ఉన్నాను. నా భక్తిని నేను ఒక క్రైస్తవ విశ్వాసిగా చేస్తూ ఉన్నాను. నాకు అర్థమైంది ఏంటంటే, దేవునికి మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ఆ జవాబు నాకు నచ్చుతుందో లేదో అది వేరే విషయం, కానీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడమే, ఇక అందులో సందేహం అయితే అక్కర్లే. అయితే ఎలాంటి జవాబిస్తున్నాడు అన్నదే ఇక్కడ విషయం. మన ప్రార్థనలకు ఆయనిచ్చే జవాబులు తరచూ రకరకాలుగా ఉంటాయి. నేను ఇవన్నీ ఇప్పుడు మాట్లాడడానికి మన సమయం కాదు, కానీ ఒక రకమైన జవాబు ఇక్కడ ఈ సమయంలో ఈ సంక్షిప్త ధ్యాన గడియల్లో నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, బహుశా దేవుడు ఇలాగంటాడు మనతో, నీవు అడిగింది ఇవ్వలేను, కానీ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నా కృప నీకు ఇస్తాను, అది చాలు నీకు అంటాడు ఆయన. నో, ఐ లవ్ యూ సో మచ్, ఐ గివ్ యూ మై గ్రేస్ విచ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఇది ఎలా ఉంటుందంటే, నీకిష్టం లేనిది ఎవరైనా ఏదైనా నీకు ఆఫర్ చేసినప్పుడు, లేదా నీకిష్టం లేని టైంలో ఎవరైనా ఏదైనా నీకు ఆఫర్ చేస్తే, లేదా నీవు సుష్టుగా కడుపు నిండా తిన్నావు, అయినా ఇంకాస్త వడ్డించినా అని నిన్నెవరైనా అడిగితే నువ్వేం చెప్తావు? గుర్తు తెచ్చుకోండి. నో థ్యాంక్ యూ అంటావు కదా. వద్దండి, ఇక చాలండి, థ్యాంక్ యూ అంటావు కదా. అలా ఉంటుందన్నమాట. మనం ప్రార్థించింది కొన్నిసార్లు ఆయనకు అంగీకారంగా ఉండకపోతే, అది ఆయన చిత్తంలో లేకపోతే, ఆయన కూడా అచ్చం అలాగే అంటాడు. అయితే నో థ్యాంక్ యూ అనడు, దానికి బదులుగా ఇలా అంటాడు, నో ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ గివ్ యూ మై గ్రేస్ విచ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నీవు అడిగింది ఇవ్వను, కానీ నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నీకు నా చాలిన కృప ఇస్తాను అంటాడు. ఇర్మియా 31:3లో ఇవే విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, విడువక మన ఎడల తన కృపను చూపుతూ ఉన్నాడు. పౌలు అనుభవం కూడా ఇదే. ఆయన ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, నో ఐ లవ్ యూ సో మచ్ బట్ ఐ గివ్ యూ గ్రేస్ ఇన్స్టెడ్ విచ్ ఈస్ ఆల్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలును అన్నమాట పౌలుతో చెప్తాడు. ప్రేమ, కృప, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, విడువక కృప చూపే దేవుడు. అనేక సందర్భాలలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చే పలు రకాలైన జవాబులలో క్లిష్టమైన జవాబును ఈ సంక్షిప్త ధ్యానంలో నేను ఎన్నుకున్నాను. అదేంటంటే, నో, నువ్వు అడిగింది నేను ఇవ్వను, కానీ నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, అది గుర్తుపెట్టుకో. రెండవది, నీకు చాలినంత కృప ఇస్తాను, ఇది గుర్తుపెట్టుకో అంటాడు దేవుడు. ప్రియులారా, మనం చేసే ప్రతి ప్రార్థనకు ఆయన ఎస్ అని అనడానికి లేడు.
ఈ విషయం మనం ఎంత స్పష్టంగా తెలుసుకుంటే అంత మంచిది. నిజానికి మనం అడిగింది ప్రతిదీ కూడా ఆయన లెక్కలేవో ఆయన వేసుకొని మనకు ఇవ్వకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే మనం అడగడం కనుక మొదలు పెట్టాము అనంటే మామూలుగా అడగం కాబట్టి గుండె లోతుల్లో నుండి అడిగిన కొన్నింటికి బైబిల్ రెఫరెన్సులన్నీ వెతికి ఆ మూల నుండి ఈ మూలకు పైకెత్తి క్లెయిమ్ చేసి అడిగిన కొన్నింటికి, విశ్వాసాన్ని రంగరించి అడిగిన కొన్నింటికి, అదే గుండు లోతుల్లో నుంచి ఆయన కూడా మనకు చెప్పే మాట ఏంటంటే, నో, ఐ లవ్ యూ సో మచ్, ఐ గివ్ యూ మై గ్రేస్ విచ్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. అడిగింది పొందుకోము, అడగనిది ఏదో ఇస్తాను అంటాడు దేవుడు. ఇలాంటి అనుభవం ఎప్పుడైనా మీకుందా? నేను ప్రభువును నమ్ముకున్న తొలి దినాలు అవి. చిన్న చిన్నగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాను. 7వ తారీఖు ఏప్రిల్ నెల 1985వ సంవత్సరం మధ్యరాత్రి దాటి 8వ తారీఖులో పడింది. అప్పుడు సమయం 1:30 మధ్యరాత్రి. మా నాన్నగారు కొన ఊపిరిలో మంచం మీద ఉన్నారు. ఊరి వాళ్ళు ఎప్పుడు ఆయనను ఇంటిలో నుంచి బయటకు దించేద్దామా మంచంతో అన్నట్టు అందరూ అక్కడ మోగి ఉన్నారు. నేను ఒంటరిగా ఆ సమయంలో గదిలోకి వెళ్ళి తలుపేసుకుని, దేవా, నాన్నను ఇలా అకస్మాత్తుగా చూస్తాను అని నేను అనుకోలేదు. నేను నాన్నా అని పిలిస్తే ఆయన ఊ అని మాత్రమే అన్నారు. రెండోసారి అది కూడా లేదు. ప్రభు, ఆయన్ని బ్రతికించండి, జీవం పోయండి. ఆయన లేకపోతే అమ్మ, నేను, తమ్ముడు మా జీవితాలు ఊహించుకోలేకపోతున్నాను. అది ఆ రాత్రి నా మొండి ప్రార్థన. అప్పుడు వెంటనే నాకు తెలియలేదు, కానీ ఆయన నాకు వెంటనే జవాబిచ్చేశాడు. ఏమని? నో, బట్ ఐ లవ్ యూ సో మచ్, ఐ గివ్ యూ మై గ్రేస్ విచ్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. లేదు, నీ తండ్రిని బ్రతికించను, కానీ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, అది నువ్వు తెలుసుకో. నీకు నా చాలిన కృపను ఇస్తాను, ఇది తెలుసుకో అని చెప్పేశాడు ఆ రాత్రే. మధ్యరాత్రి 2 గంటలకు మా నాన్నగారు ఇక శ్వాసించలేదు. నాకు తర్వాత తెలిసొచ్చింది, నేనేం కోల్పోయానో అది ఆయన ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని కృప పూరిస్తూ 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 వచ్చింది ఈ రోజు వరకు. నాకు తెలిసింది, నా ప్రార్థనకు నో, ఐ లవ్ యూ, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని గనుక దేవుడు అన్నాడంటే అదో పెద్ద దుఃఖ అగాధమే. కానీ ఆయన ప్రేమ, ఆయన కృప ఆ అగాధాన్ని నింపింది, కప్పింది, సమతలంగా చేసింది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు, కానీ మనం అనుకున్నట్టు కాదు. మన మంచి కోసం, మన మేలు కోసం, మన గురించి మనకంటే ఎక్కువగా ఎరిగిన వానిగా ఆయనిచ్చే జవాబే మన ప్రార్థనలకు జవాబవుతుంది. అది 9వ తారీఖు మే నెల 2020 సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ ఐసీయూలో ఈ పేషెంట్లు ఉంటే వాళ్ళ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ వేచి ఉండే ఆ వెయిటింగ్ హాల్లో ఓ మూల ఉంటూ ఉంటారు అందరూ. నేను కూడా అలాగే ఓ మూలకు వెళ్ళి బెడ్షీట్ పరుచుకొని ఒంటరిగా ఆ రాత్రి అక్కడ ప్రార్థన చేస్తూ కనిపెట్టాను. నా భార్య గ్రేస్ ఐసీయూలో ఉంది కిమ్స్ హాస్పిటల్లో. మెట్టుకు ఆ 9వ తారీఖు మే నెల 2020 ఆ సాయంత్రమే డాక్టర్ చెప్పేశాడు నాతో, మేము చాలా ప్రయత్నిస్తున్నామండి, మందులకు రెస్పాండ్ అవ్వడం లేదు. నా దృష్టిలో, ఇలా అంటున్నానని ఏమనుకోకండి, నా దృష్టిలో ఇక మనం ప్రయత్నాలు చేయడం వృధా, ఆపేస్తేనే మంచిది. అయినా మీ ఇష్టం, మీరు ఇంకా విగరస్గా ఒక ఫైనల్ ప్రయత్నం చేయమంటే చేస్తాం. వెంటిలేటర్ మీద ఎటు వారు ఉన్నారు,
డయాలసిస్ కూడా చేయమంటే చేస్తాం అని డాక్టర్ అన్నాడు. ఆ మాటలకు నా మనసు నలిగిపోయింది, నా మనసు కృంగిపోయింది. నేను అన్నాను, మీరు ఆపకండి డాక్టర్, మీరు వైద్యపరంగా చేయగలిగిందంతా దయచేసి చేయండి అని చెప్పాను. ఆ మధ్యరాత్రి ఆ వెయిటింగ్ హాల్లో ఒంటరిగా ఒక మూల ప్రభువుతో గుండె లోతుల్లో నుండి ప్రార్థించాను. నాకు తెలిసిన వాక్యవచనాలన్నీ పైకెత్తి విశ్వాసాన్ని ప్రోధి చేసుకుని తల్లడిల్లిపోతూ తెల్లార్లు అడిగాను. ఎన్నో రకాలుగా మొర్రపెట్టుకున్నాను. డాక్టర్లు ఏమన్నారో ప్రభువుకు చెప్పుకొని వేడుకున్నాను. నీ ఒక అద్భుతం చేస్తే నా భార్య అలా లేచి నడిచి వస్తుంది ప్రభు అని గోజాడాను ఒంటరిగా. తెల్లారింది. 10వ తారీఖు మే నెల. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఉదయం 10:30 నన్ను ఐసీయూలోనికి రమ్మని పిలిచారు. నేను వెళ్ళేసరికి అక్కడ మొత్తం వైద్య బృందం అంతా కూడా గ్రేస్ చుట్టూ చేరి అటెండ్ అవుతున్నారు, చాలా ఇంటెన్స్గా, సీరియస్గా, హడావుడిగా. ఇంతకు ఏం జరిగిందంటే కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. అత్యవసరంగా కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటాం కదా, ఆ సిపిఆర్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి ఆ గుండె నిలబడింది. ఆ హాల్టర్ మానిటర్లో మరలా ఎత్తు పల్లాల గీతలు కనిపిస్తున్నాయి. ఏదో మూల ఓ చిన్ని ఆశ, దేవుడు నా ప్రార్థన విన్నాడేమో, గ్రేస్ను అద్భుతంగా బ్రతికిస్తున్నాడేమో అని ఒక ఆతృత. అయితే డాక్టర్ నా దగ్గరకు వచ్చి అంటాడు, చూడండి సార్, రెండోసారి కూడా ఇలాగే కార్డియాక్ అరెస్ట్ జరిగితే ఇక తనను బ్రతికించే అవకాశాలు మృగ్యం, ఇక లేవు, అది జరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి దశలో అని చెప్పాడు. నేను అలాగే నిలబడిపోయి లోపల ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఒక్క అద్భుతం ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకో అని నా గుండె నాలో మూల్గింది. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడా? ఇస్తాడు. ఎలాంటి జవాబిస్తాడు అన్నదే చాలా ప్రాముఖ్యం. ఎలాంటి జవాబుకైనా నువ్వు నేను సిద్ధంగా ఉన్నావా లేదా అన్నదే మన భక్తి యొక్క తాదాత్మ్యతకు అది సూచన. అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఐసీయూలో నిలబడి. కానీ ప్రభు జవాబు, నో, బట్ ఐ లవ్ యూ సో మచ్, ఐ విల్ గివ్ యూ మై గ్రేస్ విచ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. లేదు, ఇవ్వను, కానీ నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నీ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తున్నాను, నా చాలిన కృప నీకిస్తాను. 11:20 ఉదయం 10వ తారీఖు మే నెల ఆయన అన్నట్టుగానే మరలా కార్డియాక్ అరెస్ట్ అయ్యింది గ్రేస్కి. 11:25 ఆ హార్ట్ బీట్ యంత్రంలో ఇక ఎత్తు పల్లాల గీతలు కనబడడం లేదు, ఒకే సమాంతర గీత కనిపిస్తుంది. నా భార్య అయిన, ప్రియమైన భార్య అయిన గ్రేస్ తన తుది శ్వాస విడిచింది. ఈ రోజుకి 5 రోజులు తక్కువ 10 నెలలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలుస్తూ ఉంది నేనేం కోల్పోయానో అది ఆయన ప్రేమ, ఆయన కృప పూరిస్తూ 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 వస్తుంది. ఆ దినాన్న మరోసారి నాకు తెలిసింది, ఆయన ప్రార్థనకు, మనం చేసే ప్రార్థనకు నో, ఐ లవ్ యూ సో మచ్, ఐ గివ్ యూ మై గ్రేస్ అన్నాడంటే అది పెద్ద పోరాటమే, అది పెద్ద కలవరమే. కానీ ఆయన ప్రేమ, ఆయన చాలిన కృప ఆ పోరాటాన్ని అనుదినము తట్టుకుని నిలబడ్డానికి, జయిస్తూ ముందుకు కదలడానికి సమృద్ధిగా సరిపోతుంది అని నాకు అర్థమవుతూ వస్తుంది ఈ క్షణానికి కూడా. ఆశ్చర్యం, దేవా, నేను నా గ్రేస్ను నాకివ్వు అని ఆయనకు ప్రార్థన చేస్తుంటే, నా గ్రేస్ను నీకిస్తాను, అది చాలు అంటాడు. ఇక నేనేమనాలి? నేనిప్పుడు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అని అనాలా? ఇచ్చాడు అనాలా? ఆయన నా ప్రార్థనలకు జవాబిచ్చాడు. నేను కోరుకున్నట్టుగా కాదు, నా కోసం ఆయన కోరుకున్నట్టుగా. ఆయన నో అంటే
ఈ మన గుండెలకు చాలా నొప్పిగా ఉంటుంది. కానీ ఆయన చాలిన కృప, ఆయన చాలిన ప్రేమ నాలో మనలో రోజు సమృద్ధి అయిన శుభప్రద నిరీక్షణను ఇస్తుంది, నింపుతుంది. నేను మా 2 కుమార్తెలు జీవించడానికి, ఆయనకు సాక్షిగా బ్రతకడానికి చాలినంత కృప సమృద్ధిగా ఆయన ఇస్తున్నాడు. ప్రియ సంగమా, దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. అన్ని వేళలా మనం కోరుకున్నట్టుగా కాదు, మన కోసం ఆయన కోరుకున్నట్టుగా. అది మనకు అన్ని వేళలా నచ్చకపోవచ్చు, కానీ మనం ఆయనకు నచ్చాం కాబట్టి ఆయనకు నచ్చినట్లుగా మనకిస్తాడు. అది మనకు చేదుగానే ఉండొచ్చు, కానీ అందులో అంతుబట్టని మాధుర్యం ఉంటుంది. అది మనకు నలుగుడుగానే ఉండొచ్చు, కానీ అందులో అద్భుతమైన ఔషధం ఉంటుంది. కారణం అది మన పట్ల ఆయన అపూర్వమైన అనంతమైన ప్రేమ. మనం అడిగిందేది కొన్నిసార్లు ఆయన మనకు ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైంది ఏది ఆయన ఇవ్వకుండా ఉండలేడు. ఈ మాటలు మాట్లాడుతుంటున్నప్పుడు ఎన్నిసార్లు నా జీవితంలో నువ్వు అడిగింది పొందుకొనని అనుభవాలు ఎన్నున్నాయి. ఆ క్షణాన దేవుడు నా ప్రార్థన వినలేదు అని నీవు చింతపడిన, కలవరపడిన, కుచించుకుపోయిన సందర్భాలు ఎన్నున్నాయి. ఒకటి మట్టుకు సత్యం, మన దేవుడు ప్రార్థన విను దేవుడు. నువ్వు ఏ ప్రార్థన అయినా చెయ్యు, ఆయన వింటాడు. అయితే నువ్వు ఏది అడుగుతున్నావో అది ఇచ్చినప్పుడే ఆయన మన ప్రార్థన విన్నాడు అని అనుకుంటే అది సత్యం కాదు, కరెక్ట్ కాదు. దేవుడు మన ప్రార్థనలకు వివిధ జవాబులు ఇవ్వగలడు. నేను అందులో క్లిష్టమైన ఒకటి మట్టుకు మాత్రమే సంక్షిప్తంగా మన ముందు ఉంచాను. మనం అడిగింది ఆయన బేషరతుగా నో అనే అవకాశం కూడా ఉంది. చాలా సందర్భాలలో ఈ అనుభవాలు గుండా మనం వెళ్ళాం కూడా. నేను వెళ్ళాను, నువ్వు కూడా వెళ్ళి ఉండి ఉంటావు. కానీ ఆయన గుర్తుపెట్టుకోండి, నువ్వు అడిగింది నేను ఇవ్వను, కానీ నేను ఇవ్వాలనుకున్నది నీకు ఇస్తాను అంటాడు. ప్రియులారా, కొన్నిసార్లు కాదు, అన్ని వేళలా మనం అడిగేది మన కోసము చాలా తాత్కాలికపు దృక్పథముతో అడుగుతాం. కానీ దేవుడు మనకివ్వ తలచినది శాశ్వతమైన ఆలోచనలతో ఆయన మనకు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆయన నేను అడిగింది కాదని తానివ్వాలనుకున్నది నాకు ఇస్తే అది చాలా ఉత్తమమైనదే. నొప్పి ఉండొచ్చు, నాలో నిరుత్సాహం కలగొచ్చు, నేను అడిగింది ఇవ్వలేదు అని అనొచ్చు, నేను ఎప్పుడు దేవుణ్ణి ఏది అడిగినా ఆయన నాకు ఇవ్వడు అని కూడా అనేంతగా నీవు ఉండొచ్చు. కానీ ఇవ్వను అని ఫుల్ స్టాప్ పెట్టేవాడు కాడు. ఇవ్వకపోతే ఇంకేదో ఇస్తాడాయన. అది ఆయన ప్రేమ, అది ఆయన కృప, అది చాలినంతగా ఇస్తాడు. దాన్ని అనుభవించి చూడు, నువ్వు అడిగిన దానికంటే విస్తృతంగా అది మన ఎడల సమృద్ధిగా ఉంటుంది. నీకు నాకు మట్టుకు మాత్రమే కాక, మన కుటుంబాలకు సంఘాలకు మట్టుకు మాత్రమే కాకుండా సమాజానికి అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కొన్నిసార్లు అలా ఎందుకు జరిగింది ఇక్కడ అర్థం కాకపోవచ్చు. రేపు ఆయన్ను మనం ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు ఒకవేళ Q&A సెషన్స్ ఏమైనా పరలోకంలో ప్రభువు మనకు అనుమతిస్తే అప్పుడు ఆయన యొక్క చిత్తం, ఆయన ఆలోచనలు, అనంత జ్ఞాని అయిన ఆయన ఆలోచనలు మనకు అప్పుడు అర్థమవుతాయేమో. అంతవరకు ఆయన ప్రేమ చాలు, ఆయన కృప చాలు. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు. నువ్వు నేను అనుకున్నట్టుగా కాదు, ఆయన తలంచినట్టుగా. ఆయన ఏది ఇస్తే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ పూట మీరు మా ప్రార్థనలకు జవాబిచ్చువానిగా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మేము అడిగిందే కాదు, మా ఊహల్లో లేనిది మీరు మాకు జవాబుగా ఇవ్వచ్చు. అవి కొన్నిసార్లు మమ్మలను నిరుత్సాహపరచవచ్చు, కృంగదీయవచ్చు, బాధపరచవచ్చు. కానీ మీరు చాలినంత మీ ప్రేమ, చాలినంత మీ కృప మాకు నిత్యము ఇచ్చువారై ఉన్నారు. అది చాలు ప్రభు, నీ కృప చాలు మా ప్రతి సమస్యను అధిగమించడానికి.
ఎప్పటికీ నువ్వు ప్రార్థనకు జవాబిచ్చువానిగానే మాలో మాకు ఉంటావు. అది గ్రహించి ఆ కృపను, ఆ ప్రేమను అనుభవిస్తూ ఆ తీపి అయిన మధురమైన ఆ నొప్పిని భరిస్తూ నీ కొరకు సాక్షులంగా ఈ లోకంలో సాగిపోయే కృపను మా అందరికీ ఇమ్మని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.